గోదాట్లుండే రాళ్ళు ఎందుకంత నున్నగుంటాయో ఎరికేనా నీకు గద్దెలు వాళ్ళు అసలే గోదావరి చూసేదానికి పోయేటోళ్ళు అందులో స్నానం చేసేదానికి పోయేటోళ్ళు ఇంటికానే రాళ్ళని మంచిగా దువ్వడ పట్టి నున్నగా చేసుకొని తీసుకుపోయి గోదాట్లో పడేస్తారు అందుకే అంత నున్నగా ఉంటాయి గోదాట్లు వచ్చే నీళ్ళు ఈ స్పీడ్గా పోతుంటే రాళ్ళు ఒకదానికొకటి దాకి నున్నగా అవుతాయే అంతేగాని దుగోడ పట్టిన రాళ్ళు తీసుకొచ్చి ఎవ్వరాన్ని వెయ్యరు. అయ్యో నాకు తెలియక అనుకుంటున్నావా కాకపోతే నీకు కూడా తెలియాలి కదా అని చెప్పేసి అట్లా చెప్పిన అయినా ఇగో ఇటువంటి చిన్న చిన్న క్వశ్చన్లు అడిగి అందరి ముంగట నన్ను ఇన్సర్ట్ చేయకు నన్ను అడిగే క్వశ్చన్లు అంటే జర లెవెల్ మెయింటైన్ చేయాలి. అబ్బో సరే సరే అడిగినవి చెప్పినావు కానీ పెద్ద పెద్దవి అడగాలంట పెద్ద పెద్దవి సరే కానీ చెప్పేది నువ్వు ఇగో గట్ల గోదావరిలో పడ్డ రాయి ఎట్లనైతే ఒకదానికి దాకి ఇంకొకటి అట్లా నున్నగా అయితాయో గట్లనే మనుషులు కూడా కష్టాలకు తట్టుకొని గొప్పోళ్ళు అవుతారే. అంటే నా లెక్క అన్నట్టు నీ లెక్క కాదు నా లెక్క కాదు ఇగో గీ అవ్వ లెక్క చూడు. ఇగో ఈ అవ్వ పేరు పెద్ద శాంతమ్మ ఖమ్మం జిల్లాలో ఉన్న చింతలపాడనే ఊరు. పొద్దుగాల లేచినప్పటి నుంచి మొదలుకుంటే పండుకునే అంత దాకా ఈ అవ్వ కొద్దిసేపు కూడా రికాము ఉండదు. పొద్దడిదాముకు ఇంట్లో అంట్లు దోముడు కాంచి మొదలు పెడితే వంట వండేదాకా పనులు చేసుకొని ఇంత తిని సర్ది కట్టుకొని బయలుపోతుంది. అగజూడు నర్సవ్వ కాడెద్దుల గచ్చి కొడవలి వట్టి కలుపు తీయాల్సిన చేతులతోని నాగలు ఎట్లా దున్నుతున్నదో అవ్వ ఓ చేతుల ముళ్ళు కట్టే వట్టి ఇంకో చేత నాగలు వట్టి సాలు ఇరువాలు కొడుతుంటే చెమట సుక్కలతోని శిల్క దడుస్తుందట. ఇట్లా 25 ఏండ్ల నుంచి చేస్తున్నదట ఓ ఆసామి తీరుగా. మరి శాంతమ్మకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో అవే చెప్తున్నది. చెప్పమ్మా. తండ్రి చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. నలుగురిని చదివిపించిన 2 చదవలేదు సార్. 2 ఇంటర్ చేసిండ్రు 2 డిగ్రీ చేసిండ్రు సార్. ఇంకొక అమ్మాయి పెళ్లికి ఉన్నది. ఇన్నరా 6 ఆడపిల్లలు చిన్నప్పుడే అయ్యా జరిగిపోయిందట. ఇక అప్పటి నుంచి ఉన్న షారెడ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ 5 పెళ్లిళ్ళు చేసిందట. అంతేకాదు 2 డిగ్రీ దాకా 2 ఇంటర్ దాకా చదివిపించిందట. ఇంకో బిడ్డ పెళ్లి చేసేదానికి ఇగో ఈ తీరుగా నాగలు దున్నుతున్నా అంటున్నది. పిల్లలకు తండ్రి లేడనే ఆలోచన రాకుండా తల్లి తండ్రి తానే అయి సాధిందట. ఒక్కొక్క రోజును ముండ్ల మీద నడిచినట్టు నడిచి రెక్కలు ముక్కలు చేసుకొని ఇగో ఇప్పుడు శాత కాకుండా అయినా అంటున్నది శాంతవ్వ. మరి వ్యవసాయం అంటేనే జూదమంటారు కదా. పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదో గ్యారెంటీ లేకుంటున్న ఈ రోజుల్లో ఇల్లెల్లా తీసుకుంటూ 5 బిడ్డల పెళ్లిళ్ళు చేసిందంటే అవ్వ గుండె ధైర్యానికి మొక్కాలే. మరి ముచ్చటిన్నాకనైనా సిగ్గు తెచ్చుకుంటారో ఇల్లు సంసారం పట్టించుకోకుండా తాగుడుకు మరిగిన సోడిగాళ్ళు.